సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి నాయకులతో కలిసి టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత తెలంగాణ ప్రభుత్వం పాలనలో కేసీఆర్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వార్డులలో నేటికి కూడా అసంపూర్తిగానే సీసీ రోడ్లు ఉన్నాయని విమర్శించారు. రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పూర్తి చేస్తామని చెప్పారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని వార్డులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒక 4 నెలల కిందనే SDF ఫండ్ కింద ఒక 10 లక్షలు పెట్టినవి. కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న గ్రామస్తులు అంటే ఈ 17వ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే ఇక్కడ అసలు కేసీఆర్ గారు ఇంతకు ముందు 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నారా అని ఇక్కడ ఈ వార్డుకు వస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ వార్డులో ఎక్కడ కూడా సీసీ రోడ్లు కాలి. మరి మేము 10 లక్షలు పెట్టినాము ఇంతకుముందు, ఇప్పుడు ఇంకొక 15 లక్షలు కూడా ఇక్కడ పెడితే కొంచెమన్నా సీసీ రోడ్లు అయితే అని భావిస్తున్నాం. ఆ 15 లక్షలు 25 లక్షలతో 17వ వార్డులో సీసీ రోడ్లు చేస్తూ ఇంకా కూడా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వస్తుంటే కూడా అక్కడ స్లాబ్ లేదు అని మోరీ మీద. ఆ స్లాబ్ వేస్తే ఇంకా కూడా వాళ్ళ సౌకర్యాలు పెరుగుతాయి. ఈ విధంగా గజ్వేల్ పట్టణంలో ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడున్న మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణానికి ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేసి గజ్వేల్ పట్టణాన్ని అన్ని పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రేవంత్ అన్న గారికి మేము చెప్పినాం కూడా, పేరుకు కేసీఆర్ గారు ఉండే మీద పూతలు అంటే మీద షో ఆఫ్ పనులే చేసిపోయింది. కానీ ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అవి చేయలే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ కేసీఆర్ ఆడిటోరియం కట్టింది కానీ ఇప్పటికి కూడా అది ఉపయోగంలోకి రాలేదు కాలేజ్లో. ఇటువంటి అవసరం లేని పనులన్నీ కూడా అప్పటిన్న కాంట్రాక్టర్లకు మేలు చేయాలనే ఆలోచనతో, కాంట్రాక్టర్లకు పైసలు తీసుకొని పర్సంటేజ్ తీసుకోవాలనే ఆలోచనతో అప్పుడున్న శాంక్షన్ చేసింది. కానీ అవి కంప్లీట్ చేసి అవి అందుబాటులోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయలేదు. అందుకోసమే ఇప్పుడు SDFలో కానీ ఇంకా వేరే ఫండ్స్ తీసుకొని వచ్చి గజ్వేల్ పట్టణంలో ఎక్కడైతే మిగిలిపోయిన బస్తీలు ఉన్నాయో, అక్కడ వార్డులు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. IIT నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.